మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ 2 క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నామనంటే సర్ట్స్కి సంబంధించి ఆల్జీబ్రా రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో మనం కాంపౌండ్ సర్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అయితే ఈ కాంపౌండ్ సర్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గ్రూప్ డి కానీ ఎస్ఎస్సిలో 10+2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ లేదంటే స్టేట్ లెవెల్లో చిన్న చిన్న ఎగ్జామ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా. అయితే ఈ కాంపౌండ్ సర్ట్స్ అంటే ఏంటి అనేది మీకు అవసరం లేదు, కానీ కాంపౌండ్ సర్ట్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇది వీటికి సంబంధించి ఎక్కువగా నేను దీని బ్యాక్గ్రౌండ్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకనంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అంత అవసరం లేదు కూడాను. బ్లైండ్గా ఎలా చేస్తారనేది నేను క్లియర్గా చెప్తాను. బట్ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెమైనా అవగాహన ఉంటే బెటర్, కాబట్టి నేను బ్రీఫ్గా చెప్పేస్తాను దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది క్వశ్చన్, √a + √b² ఇది క్వశ్చన్ అనుకుందాం. ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటి అని అంటే మనం ఏం చెప్తాం, √a చూడండి a + b² రూపంలో ఉంది కదా. a² అంటే √a², √a² అంటే మీనింగ్ ఏంటి, స్క్వేర్కి రూట్కి పోతే a మిగులుతుంది ప్లస్ నెక్స్ట్ √b² అంటే స్క్వేర్కి రూట్కి పోతే b మిగులుతుంది, a + b ప్లస్ 2ab అంటే 2 × √a × √b అంటే 2 × √ab, 2 × √ab ఇది అవుతుంది దీని యొక్క ఆన్సర్. అవునా కాదా? ఏంటిది, √a + √b²కి. ఓకే, అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమి అడిగానంటే √a + √b ఎంత అని అడిగాను. ఏంటి అని క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ఏం చెప్తామనంటే ఇక్కడ ఏముంది, దీనికి దీనికి ఏంటి తేడా అని అంటే స్క్వేర్ పోయింది. స్క్వేర్ పోయిందంటే మీనింగ్ ఏంటి, స్క్వేర్ రూట్ పెట్టడం వల్లే కదా స్క్వేర్ పోద్ది ఎప్పుడు కూడా. స్క్వేర్ అంటే ఏంటి, ఇది స్క్వేర్. ఈ దీనికి మనం రూట్ చేయడం వల్ల, స్క్వేర్ రూట్ చేయడం వల్ల ఏమైంది, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి పోతే √a + √b మిగులుతుంది. అవునా కాదా? అంటే √a + √b కావాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే రూట్ పెట్టాలి, మొత్తానికి దీనికి రూట్ పెట్టాలి. అంటే ఆన్సర్ కూడా ఏమవుతుంది, రూట్ అవుతుంది. అవునా కాదా? ఇది క్లియర్ కదా అందరికీ? ఎందుకు, √a + √b² ఇది మనకు కావాల్సింది ఓన్లీ √a + √b కావాలి. అంటే ఏం చేసాం, రూట్ పెట్టాం. అంటే ఇక్కడ కూడా రూట్, ఏదైనా ఆపరేషన్ బోత్ సైడ్స్ ఒకేలా చేయాలి. ఇక్కడ రూట్ అయితే ఇక్కడ కూడా రూటే అవుతుంది. అంటే దీని యొక్క విలువ ఏమైంది, రూట్ అయింది. అవునా కాదా? అంటే ఇప్పుడు దీని యొక్క విలువ ఏమైంది, √a + b + 2√ab అయింది. ఇది దీని యొక్క విలువ. ఓకే, అయితే √a + √b విలువ ఇది. అది మీరు ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చేయాలి. √a + √b విలువ అడిగేటప్పుడు ఏబీల మధ్య రిలేషన్ ఏముంది అని అంటే, ఇక్కడ ఏబీల మధ్య రిలేషన్ ఏముందని అంటే ఇక్కడ ఏబీల మొత్తము చూడండి, రూట్లు కాదు, ఏబీల మొత్తము ఇక్కడ ఏమైంది, ఏబీల లబ్ధమైంది. అవునా కాదా? అంటే ఇక్కడ ఏ బి అయింది, ఇది a + b అయింది. ఓకేనా? అంటే దీని యొక్క ఆన్సర్ ఏంటి అని అంటే ఏం చెప్తామనంటే దీని యొక్క ఆన్సర్ ఒకవేళ ఇటు నుంచి ఇటైనా అడగొచ్చు, ఇటు నుంచి ఇటైనా అడగొచ్చు. √a + √b ఏది అడిగితే క్వశ్చన్ √a + b + 2√ab అని చెప్తాం. ఒకవేళ మన క్వశ్చన్ ఇది ఇచ్చి ఇది అడిగితే అంటే ఇదేంటి, దీని యొక్క క్వశ్చన్ మార్క్ అడిగితే ఏం చెప్తామనంటే √a + √b అవుతుంది అని చెప్తాం. √a + √b ఎలా అవుతుందంటే సింపుల్ హింట్ చూడండి, ఇక్కడ a + b + 2 × √ab కదా. √ab అంటే a × b, ఇక్కడ అంటే √a × √b. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఇదేంటిది, √a² + √b². అవునా కాదా? అంటే ఇక్కడ ఫైనల్గా స్క్వేర్కి రూట్కి పోతే కదా a + bలు వచ్చాయి. అవునా కాదా? అంటే ఇక్కడ మనం ఏం చేసామనంటే ఏబీలతోనే ఆపరేషన్ అంతా చేస్తున్నాం. అంటే ఏమైంది, ఇక్కడ ఏబి ఇంటూలో వచ్చాయి, రూట్లలో ఏబి దేంట్లో వచ్చాయి, ఇంటూ లేదు, ప్లస్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. బట్ ఇక్కడ కూడా రూట్ లేదు. అంటే ఇక్కడ మనకు ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఏది అని అంటే ఇది అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను క్వశ్చన్ ఇస్తాను చూడండి. క్వశ్చన్ ఇస్తే మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను, √, మీకు చూడండి క్వశ్చన్ ఇటు నుంచి ఇటే అడుగుతారు, ఇటు నుంచి ఇటే అడగడం అనేది జరగదు జనరల్గా. ఎందుకంటే ఇటు నుంచి ఇటే అడిగితే చాలా ఈజీగా మీరు చేసేస్తారు. ఇటు నుంచి ఇటే అడుగుతారు క్వశ్చన్. ఎలా అడుగుతారు, 8 + 2√15 = ఎంత అని అడిగారు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంతా ఏంటి అని అంటే చూడండి, రూట్ లోపల రూట్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, 2ab రూపంలో
ఇక్కడ బిల్డప్ చేయడం జరిగింది. అంటే ఇది a ప్లస్ బి, ఇది 2ab. ఇది a ప్లస్ బి అంటే ఏంటి, √a² ప్లస్ √b², 2 ఇంటూ √a ఇంటూ √b రూపంలో ఇది రాయగలగాలి. ఇది రాయగలగడం అంటే డైరెక్ట్గా మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఆన్సర్ అనేది చాలా ఈజీగా, చాలా వేగంగా తెప్పించవచ్చు. ఎలాగా అని అంటే ఇక్కడ చూడండి, a ఇంటూ బి కదా ఇవి, ఇక్కడ ఏమైంది a ప్లస్ బి కదా, సేమ్ ఇక్కడ కూడా అది అవుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంతా ఏంటంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఏబీల లబ్ధము, ఇక్కడ ఏబీల మొత్తము, అంటే లబ్ధము మొత్తము ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ 8 ఉంది కదా, 8 అంటే 15ని ఎలా రాయొచ్చు అని అంటే మీకు కావాలంటే పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చేటప్పుడు ఇలా చేసుకోండి. మీకు చిన్న నెంబర్ కాబట్టి నో ప్రాబ్లం. పెద్ద నెంబర్లు ఇచ్చేటప్పుడు ఇలా చేసుకోండి. 3 ఎంతలు అవుతుంది, 3 5లు అవుతుంది. ఓకేనా, కాబట్టి 3 ఇంటూ 5 అయింది. అంటే 5 ఇంటూ 3. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, దీనికి రీజన్ నేను ఇప్పుడు చెప్పండి, టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరు ఎప్పుడు కూడా పెద్ద సంఖ్య తర్వాతే చిన్న సంఖ్య రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ పెద్ద సంఖ్య ప్లస్ చిన్న సంఖ్య అలాగే రాయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మైనస్ వాల్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. అది దానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పను, ఎవరైనా కామెంట్లో అడిగితే చెప్తాను డెఫినెట్గా. అవసరం లేదు కూడా మీకు ఆ రీజన్. చూడండి, 5 ఇంటూ 3 రూపంలో రాసాం, లబ్ధంగా రాసాం. ఇక్కడ మొత్తంగా రాయాలి కదా, ఇవే వాల్యూస్ రావాలి, ఏ బీలే రావాలి. అంటే ఏమవుతుంది, 5 + 3 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది అని అంటే చూడండి, a ప్లస్ బి ఇది a ఇంటూ బి కదా, ఇక్కడ చూడండి a ఇంటూ బిఏ రూట్లో ఉన్న వాల్యూ, ఇది a ప్లస్ బిఏ. ఓకే, సరిపోయింది. మరి దీని యొక్క ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ అంటే √a ప్లస్ √b వచ్చింది. ఇక్కడ కూడా సేమ్. √a అంటే ఏంటి 5, √b అంటే ఏంటి 3, అంటే √5 + √3 అవుతుంది. అంటే దీని యొక్క ఆన్సర్ √5 + √3. మర్చిపోవద్దు, రూట్ పెట్టాలి. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, √a ప్లస్ √b వాల్యూ అడిగితేనే మనకి లోపల ఉన్నటువంటి a ప్లస్ బీలు, ఇక్కడ ఏ బీల గురించి మనం చెక్ చేయడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. ఓకేనా, ఇది మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. మీరు ఒక్కసారి వినేసి దీని యొక్క రీజన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలు. అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇది ఎలా వచ్చింది, మనకు అడిగే క్వశ్చన్ ఇటు నుంచి అడిగితే ఇది ఎలా రప్పిస్తాం అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి చాలు. నేను ప్రాక్టీస్ చేయించేటప్పుడు మీకు ఆటోమేటిక్గా దాని మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇంకా మీకు ప్రాక్టీస్ అనేది చేయిస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు దీని మీద క్వశ్చన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇస్తారు, √10 + 2√21 దీని యొక్క విలువ ఎంత అని మీకు అడుగుతారు. ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందంతా ఒకటే, ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ 2 రూట్ సంథింగ్ ఉంది. అంటే ఏంటిది 2ab రూపంలో రాయొచ్చు. ఇదేంటిది a + b. చూడండి, ఇది a + b, ఇది 2ab, అంతే, మరి ఇంకేం లేదు. అంటే a + b అంటే ఏంటిది a² + b² + 2ab అని అర్థం. a² + b² అంటే ఏదైతే రూట్ వాల్యూ ఉందో √a² + √b² + 2 ఇంటూ √ab, అది దీని యొక్క మీనింగ్. అది ఇక్కడ దీన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు కూడా దీన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఈ మొత్తం ఇది అవుతుందా కాదా చూడండి. ఇది సమ్ము, ఇది ప్రోడక్ట్, అది ఒక్కటి అబ్జర్వ్ చేస్తే చాలు, బ్లైండ్గా చేసేయచ్చు మీరు ఆన్సర్. 21 మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇలా రాసుకోండి. 3 7 అవుతుంది కాబట్టి 3 7 అంటే ఏంటి, ఫస్ట్ పెద్దది రాయమని చెప్పాను, 7 3, 7 ఇంటూ 3 అంటే ఇక్కడ ఏమవుతుంది 7 + 3 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, దీనికే రూట్ అవుతుంది, √7 + √3 అవుతుంది. రీజన్ ఏంటి, ఎందుకు రూట్లు పెట్టామనంటే √7² 7 అవుతుంది, √3² 3 అవుతుంది, √7 ఇంటూ √3 √21 అవుతుంది. అందుకే రూట్ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఓకేనా, అంటే ఏమవుతుంది √7 + √3 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడగానే చెప్పొచ్చు. దీని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది, మీకు ఈ రీజన్తో సంబంధం లేకుండా, మీకు దీనికి ఏ రీజన్ వల్ల ఇది వచ్చింది అంత సంబంధం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ చూసి ఇది ప్రోడక్ట్, ఇది సమ్ అనే విషయం తెలుసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, చూద్దాం, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చా, √13 + 2√40 దీని యొక్క విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగారు. ఇలా అడిగేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందంతా ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ, ఇది ఏ 2 అంకెల లబ్ధంగా రాస్తే అవే ఆ అంకెల మొత్తం అనేది ఇక్కడ వస్తుందంటే 40కి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి రాసుకోండి పక్కన. ఏమవుతుంది 5 8 అవుతుంది, క్లియర్గా ఇక్కడే వచ్చేస్తుంది మనకి 5 8 13. కాబట్టి మరి ఇంకా ఫ్యాక్టర్స్ మరి చెయ్యొద్దు,
అవసరం లేదు. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ క్లియర్గా చూడగానే 5 8లా అంటే 5 8 13 వచ్చేస్తుంది. కాబట్టి 8 5 అవుతుంది. 8 × 5 ఇక్కడ 8 + 5 అవుతుంది. ముందు పెద్దది రాసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇది ఎందుకు అనేది తర్వాత మీకు వస్తుంది. చూడండి, ఇది 8 + 5 అంటే ఏంటి? √8 + √5 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ లబ్ధము ఇక్కడ మొత్తము ఏవైతే సేమ్ నెంబర్స్ వచ్చాయో వాటికి రూట్లు పెట్టి ఆన్సర్ పెట్టేయడమే. √8 + √5 దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇలా ఈజీగా మనం చెప్పొచ్చు. ఎటువంటి సంఖ్యని ఇచ్చినా కానీ చెప్పొచ్చు. బట్ కొన్ని సంఖ్యలు కొంచెం టిపికల్గా ఉంటాయి. ఎలా అంటే చూపిస్తాను. √14 దీని యొక్క విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడగచ్చు. ఇలా అడిగేటప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు క్వశ్చన్ చూడండి, టఫ్ అయింది కొంచెం. టఫ్ అంటే ఇక్కడ ఏం లేదు, సింపులే. ఎందుకు అనంటే ఇక్కడ 18+ ఇచ్చారు, 4√14 ఇచ్చారు కదా. ఇది 2ab రూపంలో మనం రాయాలి, కానీ ఇక్కడ 4 ఉంది. అయితే ఇక్కడ 2 అనేది ఒకటి ఉండాలి, బట్ 2 ఇంకొక 2 అనేది ఎక్స్ట్రా ఉంది. అయితే ఈ 2ని ఏం చేస్తామంటే రూట్ లోపల పంపించేస్తాం. పంపించడం వచ్చా రాదా? మీకు వచ్చు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు, 2 × 2 14 ఇచ్చారు. ఈ 2ని లోపలికి పంపించాలంటే లోపలికి వెళ్తే స్క్వేర్ అవుతుంది, బయటకు వస్తే రూట్ అవుతుంది. లోపలికి వెళ్తే స్క్వేర్ అంటే × 4 అవుతుంది. ఇది అవునా కాదా? 2 అనేది లోపలికి వెళ్తే 4 అవుతుంది. ఎందుకు? √4 వాల్యూ కదా, 2 అవుతుంది. లేదు ఇంకోలా చెప్పాలి అని అంటే 2ని ఎలా రాయొచ్చు? √4 అని రాయొచ్చు. అవునా కదా? √4 అనేది √4 × 14 4 × 14 ఎంత అవుతుంది? 14 × 56 అంటే 56 అవుతుంది. 4 × 14 56 అవుతుంది. కాబట్టి ఎలాగైనా చెప్పొచ్చు. లేదా ఈ 2ని బయట ఇదే అలవాటు చేసుకోండి. 2ని లోపలికి పంపిస్తే 4 అవుతుంది. ఏ నెంబర్ని అయితే లోపలికి పంపిస్తామో దాని యొక్క స్క్వేర్ అవుతుంది. ఎందుకు? ఇది స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 2ని లోపలికి పంపిస్తే × 4 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? √18 + 2 ఈ 2 లోపలికి వెళ్తే ఏమవుతుంది? 4 14 56. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఏంటది? ఇది 18, ఇదేమైంది? 56 అయింది. 56ని ఫ్యాక్టర్స్గా రాసుకుంటే ఏమవుతుంది అని అంటే డైరెక్ట్గా 4 చేద్దాం. 4 ఎంత అవుతుంది? 4 14 56. కాబట్టి 14 4 ఎంత అయింది? 18 అయింది. యాక్చువల్గా 2 నుంచి స్టార్ట్ చేయాలి. నేను 4 నుంచి డైరెక్ట్గా తీసుకున్నాను పెద్ద నెంబర్, ఎందుకంటే 2 చాలా వస్తాయి ఇందులో. సో ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్గా? ఇది 18 అని అంటే ఇక్కడ 4 14 అంటే 14 4 ఎంత? 18. సో 14 + 4 18. సరిపోయిందా లేదా? ఇక్కడ బ్యాలెన్స్ అయింది, ఇక్కడ కూడా బ్యాలెన్స్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుందనంటే √14 + √4 అంటే ఏమవుతుంది ఫైనల్ ఆన్సరు? ఇది 2 కాబట్టి √14 + 2 అవుతుంది ఈ యొక్క ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా మనం చేయొచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కానీ బయట ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ 2 తప్ప ఇంకేమీ ఉండకూడదు, మిగిలినంత లోపలికి పంపించాలి. ఇంకా టఫ్గా క్వశ్చన్ ఎలా ఇస్తారనేది చూద్దాం. దానికంటే ముందు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు క్వశ్చన్, √12 + 4√5 = ఎంత? ఇలా ఇచ్చారు క్వశ్చన్. ఇలా ఇచ్చేటప్పుడు ఎలా చేస్తాం? ఇక్కడ ఏమి ఉండాలి? 2ab ఉండాలి. 2ab ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది? 4 ఉంది. అంటే 2 × ఏమని రాయొచ్చు? ఈ 4ని లోపలికి తీసుకెళ్తాం. అవునా కాదా? 4ని ఎందుకు తీసుకెళ్తున్నాం? 2 × 2 ఇది యాక్చువల్గా 2 లోపలికి వెళ్తే 4 అవుతుంది. అంటే 5 × 4 అనమాట. అప్పుడు ఏమవుతుంది చూడండి, 12 + 2 × ఈ 2 అనేది లోపలికి వెళ్తే 4 అయింది. 5 4 ఎంత అవుతుంది? 20 అవుతుంది. 5 4 20 కాబట్టి ఇది 20 అయింది. ఓకే, మరి ఇప్పుడు ఏమైంది దీని యొక్క వాల్యూ అని అంటే 20ని ఎలా రాయొచ్చు అని అంటే 20 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే 2 అంతలా 2 పదుల 10 2 ఎంత అయింది? 12 అయింది. సరిపోయిందా లేదా? బ్యాలెన్స్ అయింది. కాబట్టి 10 2 అవుతుంది. కాబట్టి 10 + 2 అవుతుంది. ఇది మొత్తము, ఇది లబ్ధం. గుర్తుంచుకోండి, ఈ 2 సేమ్ ఉండాలి, అంతే, మరి ఇంకేం లేదు. ఆన్సర్ ఏమవుతుంది? దీనికి రూట్లు పెట్టడమే. √10 + √2 ఇదే దీని యొక్క ఫైనల్ ఆన్సర్ అవుతుంది. దీని యొక్క విలువ ఎంత అంటే ఇదే అవుతుంది ఆన్సర్. ఆప్షన్స్లో ఇదే ఇస్తారు. మీకు ఇలాగే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఏపీ కానిస్టేబుల్లో కానీ రిపీటెడ్గా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇలాగే ఇస్తున్నారు. అంటే గ్రూప్ డిలో కానీ, ఏపీ కానిస్టేబుల్స్లో కానీ, లేదంటే గ్రూప్ 4లో కానీ, తర్వాత ఎస్ఎస్సిలో సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్లో కానీ 10+2 కానీ మల్టీ టాస్కింగ్ కానీ వాటన్నిటిలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి మీకు కంపల్సరీగా రావాల్సింది.
అయితే ఇంకా చూడండి ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే 9 - 4√5 దీని యొక్క విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం, ప్లస్ ఉండేది, ఇప్పుడు ఏముంది, మైనస్ ఉంది. ఏది ఉన్నా ఒకటే, ఎందుకనంటే a - b హోల్ స్క్వేర్ ఏమవుతుందనంటే a² + b² -2ab. అంటే ఇక్కడ తేడా ఎక్కడ వస్తుంది, 2ab దగ్గర తేడా వస్తుంది అంతే తప్ప a² p² అనేది ప్లస్లోనే ఉంటాయి, అంటే సమ్ అనేది సేమే ఉంటుంది. మనకి వచ్చినటువంటి ఇచ్చినటువంటి విలువ ఏంటి, మైనస్ విలువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైతే వాల్యూ ఉందో దీనికి మనం 2ab రూపంలో రాయగలం. ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఈ 2 అనేది లోపలికి వెళ్తే ఇంకొక 2 ఉంది కదా, ఈ 2 లోపలికి వెళ్తే 4 అవుతుంది, అవునా కాదా? అంటే ఏమవుతుంది, 5 × 4 = 20 అవుతుంది. 9 - 2√20 అవుతుంది, అవునా కాదా? ఎందుకు, రెండు 2లు ఉండేటప్పుడు ఒక 2 లోపలికి వెళ్తే 4 అవుతుంది. ఆ 4 × 5 ఏమవుతుంది, 20 అవుతుంది. 20ని ఎలా రాయొచ్చు అంటే 20ని ఎలా రాయొచ్చు, 2 10ల 2 5ల 2 × 4 5 9. చూడండి ఇక్కడ మ్యాచ్ అయిందా లేదా, 2 × 4 5 9. సో ఇక్కడ ఏమవుతుంది, 5 × 4 అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది, 5 + 4 అవుతుంది. ఈ రెండు మ్యాచ్ అయ్యాలి లేదా, 5 + 4 5 × 4 మ్యాచ్ అయ్యి. అయితే ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది అని అంటే 5 + 4 అనేది √5 + √4 అవుతుందా అంటే కాదు. ఎందుకు అని అంటే ఇది దేని యొక్క విలువ అంటే √a - √b యొక్క విలువ. ఎందుకు, √a - √b హోల్ స్క్వేర్ చేస్తే కదా ఇది వచ్చింది, అవునా కాదు? ఎందుకు, a² + b² -2ab కదా, -2ab అంటే మీనింగ్ ఏంటి, a - b. కాబట్టి ఇదంతా మీకు అవసరం లేదు, రీజన్తో పక్కన పెట్టియండి. మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చిందాన్ని √5 - √4 వేసుకోండి, ఓకేనా? ఎందుకు, ఇక్కడ మైనస్ గుర్తుంటే ఈ వచ్చినటువంటి ఆన్సర్కి మధ్యలో మైనస్ వేసేయండి, బ్లైండ్గా వేసేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకు అని అంటే మీకు ఈ రీజన్ అంతా చెప్తే మళ్ళీ మీ బుర్ర అంతా కూడా పాడైపోతుంది. సో ఏం చేస్తారు మీరు, √5 - √4 ఎప్పుడు వేస్తారు, మైనస్ గుర్తుండేటప్పుడు. ప్లస్ గుర్తుండేటప్పుడు √5 + √4 అంతే, మరి ఇంకేం లేదు, సింపుల్. ఇప్పుడు ఏమైంది ఆన్సర్, √5 - √4 అంటే √5 - 2 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్, ఇలా వస్తుంది, ఓకేనా? అయితే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను పెద్ద నెంబర్ని ఎందుకు ముందుకు తీసుకోమని చెప్పాను అనేది. ఎందుకనంటే జనరల్గా మనం 4 ముందుకు తీసుకొస్తే 4 - √5 అవుతుంది, మైనస్లో వస్తుంది వాల్యూ, కాబట్టి తప్పు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడాను ప్లస్లోనే అది పెద్ద వాల్యూ ముందు తీసుకోవాలి, చిన్న వాల్యూ తర్వాత తీసుకోవాలి, ఓకేనా? ఇంకా దీని మీద క్వశ్చన్స్ చూద్దాం. మైనస్ ఇచ్చినా కానీ ప్లస్ ఇచ్చినా కానీ ఆన్సర్లో చేంజ్ ఉండదు, ఒక్క గుర్తు మాత్రమే మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను క్వశ్చన్, దీని యొక్క విలువ ఎంత అని మీకు క్వశ్చన్ అడిగారు. ఇలా అడిగేటప్పుడు మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2ab రూపంలో ఉందా, లేదు. కాబట్టి 2 ఇంటూ ఇదేమవుతుంది, ఇంకొక 2 ఏమవుతుంది, లోపలికి వెళ్తే 4 అవుతుంది. మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 ఇచ్చారు అని అంటే ఒక 2 లోపలికి వెళ్ళాలంటే అది 4 అవుతుంది, అంటే 72 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 17 - 2√2 అనేది లోపలికి వెళ్తే 4 అవుతుంది, కాబట్టి 18 × 72 అవుతుంది. ఓకే, 72 ఫ్యాక్టర్స్ ఒకసారి తీసుకుంటే డైరెక్ట్గా 4 చేత తీసుకుందాం. 4 18 72, నెక్స్ట్ 3 6 18, 3 2 6. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 3 9, 4 2 8, 9 8 ఎంత, 17. సో సరిపోయింది, అంటే ఏమవుతుంది 9 8, 9 × 8. ఇక్కడ ఏమవుతుంది 9 8 అవుతుంది. అది ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్లస్సా మైనసా, మైనస్ గుర్తుంది కాబట్టి మనకు ఆన్సర్లో ఏమవుతుంది, ఇది 9 + 8, ఓకేనా, మైనస్ గుర్తుంది కాబట్టి ఆన్సర్లో ఏమవుతుంది √9 - √8 అవుతుంది ఈ యొక్క ఆన్సర్, √9 - √8. అయితే ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, √9 అంటే ఏమవుతుంది 3 - √8, 3 - √8 దీని యొక్క ఫైనల్ ఆన్సర్, ఓకేనా. మీరు ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది ఇలాగే చెయ్యాలని లేదు, మీరు మైండ్లో ఆలోచించగలిగితే చాలు. ఇది ఏమవుతుంది అని అంటే 9 8 72 అవుతుందని టక్మన్ ఐడియా వచ్చింది అనుకోండి, వెంటనే చేసేయండి, 9 8 అవుతాయి. కానీ ఏమవుతుంది సింబల్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి √9 - √8 అవుతుంది దీని యొక్క విలువ. √9 అంటే 3, √8 అంటే √8, 3 - √8 అవుతుంది, ఇది దీని యొక్క విలువ. చూడండి
ఇవి చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిందంతా స్పీడ్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని 2ab విడదీసేటప్పుడు ఒక 2 మాత్రమే కావాలి, మిగిలిన వాల్యూని స్క్వేర్ చేసి లోపలికి పంపించాలి. ఆ ఒక్క విషయం మీకు అర్థమవ్వాలి, గుర్తుండాలి. 20 - 2√51 ఇది ఒక క్వశ్చన్ చేయండి, మీరు చేయండి సరే. 12 - 4√5 ఇది, ఓకేనా. ఇప్పుడు చూడండి 20 - 2√51. 2√51 అంటే దీన్ని ఎలా విడదీయచ్చు అంటే రెండు ఛాన్సెస్ ఉన్నాయి. 17 × 3 మాత్రమే, మరి ఇంక వేరే ఆప్షన్ లేదు, ఓకేనా. 17 3, ఓకేనా. అయితే ఇప్పుడు 17 3 ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో 17 3 అనేది రైటే, ఓకేనా. కానీ మనకి ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి √17 - √3 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. అంతే, సింపుల్. ఏం లేదు, ఇక్కడ మైనస్ గుర్తుంటే రెండింటి మధ్యలో మైనస్ వేస్తాం, ప్లస్ ఉంటే రెండింటి మధ్యలో ప్లస్ వేస్తాం, ఓకేనా. దీనికి రీజన్ కావాలంటే ఎవరైనా కామెంట్లో చెప్పండి. ఎప్పుడైనా రీజన్ వేరేగా నేను ఒక చిన్న వీడియో చేసి మళ్ళీ పెడతాను, ఓన్లీ రీజన్ కోసం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడేంటి 5 ఉంది. యాక్చువల్గా ఇక్కడ 2ab ఉండాలి, 2 లేదు. 2 × ఈ 2 అనేది ఏమవుతుంది? లోపలికి వెళ్తే 4 అవుతుంది. 5 4 = 20 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందనంటే 12 - 2√20 అవుతుంది. ఎందుకు? ఈ 2 అనేది లోపలికి వెళ్తే 4 అయింది కాబట్టి. ఇప్పుడు 20ని ఎలా రాయొచ్చు అని అంటే 20 ఫ్యాక్టర్స్ చూడండి. 4 5 4 5 9 అవ్వట్లేదు. సో 5 4 రాస్తాను. 5 4 4 5 9 అవ్వట్లేదు. తర్వాత 2 2, ఓకేనా. 5 2 ఎంత అవుతుంది? 5 2 ఎంత అవుతుంది? 10. 10 2 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 10 2 20 సరిపోయింది. సో 10 2 అయింది, 10 + 2 అయింది. కానీ మనకు ఆన్సర్లో ఏ రావాలి? మైనస్ రావాలి. కాబట్టి √10 - √2 ఇది ఆన్సర్, ఓకే. ఇలా ఈజీగా చెప్పొచ్చు మనం. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ చాలా సింపుల్గా చేయొచ్చు, ఓకే. అయితే క్వశ్చన్స్ ఇలాగే ఇస్తారా, ఎంత ఈజీగానే ఉంటాయా అని అంటే ఇంకొంచెం టఫ్గా కూడా క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. టఫ్నెస్ అనేది ఎక్కడ వస్తుందనంటే ఇక్కడ ఫస్ట్ మనం లెవెల్ ఏంటి? 2ab రూపంలో డైరెక్ట్గా ఇచ్చేస్తే చేయగలిగాం. తర్వాత లెవెల్ ఏంటి? 2 కాకుండా ఇంకేదైనా నెంబర్ ఎక్స్ట్రాగా ఇచ్చేటప్పుడు దాన్ని లోపలికి పంపించడం నేర్చుకున్నాం. తరువాత ఏంటి అని అంటే ఇది కంప్లీట్గా ఇవ్వరు. ఈ 2 అనేది కంప్లీట్గా ఇవ్వకుండా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి, అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎలా చేస్తామని చూద్దాం. ఎలా వేస్తారు క్వశ్చన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 + √7 దీని యొక్క విలువ ఎంత అని మీ క్వశ్చన్ మార్క్ అడిగారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. ఎందుకు అని అంటే ఇచ్చినటువంటి విలువలో 2ab రూపంలో ఎక్కడా లేదు. ఇది a + b అవుతుంది, ఓకే. కానీ ఇది 2ab అవ్వట్లేదు. కాబట్టి 2ab రూపంలో మనకి రావట్లేదు. కాబట్టి 2ab రూపంలో వచ్చేటట్లుగా మనం రాసుకోవాలి. అది ఎలా రాస్తాం అని అంటే ఇప్పుడు 2ab రూపంలో దీన్ని రాయాలి అని అంటే ఒక్కటే అబ్జర్వ్ చేయండి. ఇచ్చినటువంటి వాల్యూ 2ab అవ్వాలంటే ఇక్కడ × 2 ఉండాలా లేదా? ఇక్కడ × 2 ఉంటే ఇక్కడ కూడా × 2 అవుతుంది. ఇక్కడ కూడా × 2 ఉంటే అయిపోయిందా? అవ్వదు. ఎందుకనంటే పైన మొత్తానికి × 2 చేత ఒక చేస్తే × 2 చేస్తే /2 చేయాలి. అంటే దీన్నే మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ చూడండి 4 + √7 అనే వాల్యూని × 2/2 చేయాలి. ఎక్కడ? ఈ రూట్ లోపలే, అవునా కాదా? × 2/2 చేస్తే ఏమవుతుందనంటే దీని యొక్క వాల్యూ చూడండి. దీన్ని × 2/2 చేసాము అనంటే దీని యొక్క విలువలో మార్పు ఉండదు. ఎందుకు? 2కు 2కు పోతే మళ్ళీ అదే వాల్యూ. కాబట్టి మనం ఏదైతే నెంబర్ చదువుకునేస్తామో అదే నెంబర్ చదువు భాగించాం. కాబట్టి మనకు వచ్చినటువంటి నష్టం అయితే లేదు, ఓకేనా. ఈ మొత్తం వాల్యూ ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ 4 + √7 మొత్తానికి కదా × 2/2 చేసాం. కాబట్టి × 2 చేస్తే ఏమవుతుందనంటే √4 అంటే 4 2 = 8 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ √7 × 2 2√7 అవుతుంది. ఇప్పుడు 2ab రూపం అనేది మనకు వచ్చింది. బైలో ఇంకేం వచ్చింది అని అంటే 2 వచ్చింది. చూడండి మొత్తానికి రూట్ గుర్తుంచుకోండి, ఓకే. ఇప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే 7 అనే దానికి ఫ్యాక్టర్స్ రాసుకుంటే ఏమవుతుంది? 7 1 7 7 + 1 ఏమవుతుంది? 8 అవుతుంది. సో సాటిస్ఫై అయ్యి పైన ఉన్నటువంటి వాల్యూ 8 + 2√7 ఇది మనం ఫైండ్ చేయగలం, ఓకే. కింద ఉన్నటువంటి వాల్యూ √2. ఎందుకు? √a/bని √a/√b అని రాసుకోవచ్చు. √a/√b మొత్తానికి రూట్ కదా, కాబట్టి వేరువేరుగా రాస్తాను. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఫైనల్గా వేసేసి ఆన్సర్ క్లోజ్ చేసేయచ్చు. ఎలాగా? దీని వాల్యూ ఏమవుతుందనంటే 7 ఇది 1,
కాబట్టి 7 + 1 అయ్యింది కదా, కాబట్టి √7 + √1 అవుతుంది పైన, కింద ఏముంది √2, అంటే ఇదే అవుతుంది ఫైనల్ ఆన్సర్. దీనికి √7 + 1/√2 అవుతుంది దీని యొక్క ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు క్వశ్చన్ 2 + √3 ఇలా ఇచ్చారు క్వశ్చన్. ఇచ్చేటప్పుడు ఇక్కడ 2ab ఉందా, లేదు. మరి కావాలంటే ఏం చేస్తున్నాం మనము, కావాలంటే పైన × 2 కింద × 2 చేస్తున్నాం. అయితే పైన × 2 అనేది రెండింటికి గుణించేస్తుంది, ఓకే బాగానే ఉంది. కింద × 2 ఏమవుతుంది, బైలో √2గా ఉంటుంది. ఇప్పుడు ముందు ప్రాబ్లమ్ని మీరు 2-3 సార్లు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ స్టెప్ రాస్తున్నాను ఇక్కడ. √ పైన ఏమవుతుంది 2 × 4 + 2√3 బ్లైండ్గా వెళ్ళిపోండి √2, ఇంతే. ఇంకా ఏం లేదు, మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 2ab రూపంలో లేకపోతే 2ab కావాలి కాబట్టి దీనికి × 2 చేయాలి కాబట్టి దీనికి కూడా × 2 చేసేయండి, ÷ √2 చేయండి. ఎందుకు √2 చేసాను, హోల్ √2 కాబట్టి వేరువేరుగా రాశాను దీన్ని, ఓకేనా. ఇప్పుడు ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇక్కడ √3ని ఎలా రాయొచ్చు, 3 × 1 అవునా కాదా, ఏబీల లబ్ధం ఇది. ఇక్కడ ఏమవుతుంది 3 + 1 4 అవుతుంది, కాబట్టి √3 + √1 అవుతుంది పైన, అవునా కాదా. ఎందుకు, ఇది 3 ఇది 1, 3 + 1 రూపంలో దీన్ని రాయొచ్చు, ఇది 3 × 1 రూపంలో రాయొచ్చు. అదే కదా మనం ఇప్పటి వరకు టెస్ట్ చేస్తుంది. √3 + √1 / ఏముంది √2, ఇదే ఆన్సర్ అవుతుంది, ఓకే. √3 + √1/√2 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అడగచ్చు, ఓకే. అది ఇదే క్వశ్చన్ని ఒకలా అడగచ్చు మీకు. √2 + √3 √2 √2 - √3 =? ఇలా మీకు క్వశ్చన్ అడగచ్చు. ఇలా క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఎలా చేస్తారు అని అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2ab లేదు, ఇక్కడ కూడా 2ab లేదు, ఓకే. ఇప్పుడు 2ab రూపంలో మనం దీన్ని రాయాలి అని అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తామనంటే డైరెక్ట్గా దీన్ని × 2 చేస్తే 4 అవుతుంది ప్లస్ 2√3 అవుతుంది. ఎంతవరకు బాగానే ఉంది, బైలో √2 రాసేయడమే, ఇది ఎక్స్ట్రాగా రాసేయడమే, ఇంకేం లేదు. 2ab కావాలి కాబట్టి బైలో √2 రాసుకోవడమే. ఇక్కడ కూడా సేమ్, ఇదేమవుతుంది 4 - 2√3 ÷ ఎలాగో √2 ఉంటుంది, ఓకే. ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేయండి, రెండింటికి √2 కామన్గా ఉంది కాబట్టి √2 రెండింటికి కామన్గా వేసేసాం, ఓకేనా. రెండింటికి కామన్గా ఉంది కాబట్టి కామన్గా వేసేద్దాం, లేదా ఎల్సిఎం అనుకోండి, ఓకేనా. √2 వచ్చింది. ఇప్పుడు ఏమైంది, పైన 4 + 2√3 కదా, దీన్ని ఏమని రాయొచ్చు, 3 = 1 రాయొచ్చు, 3 + 1 రాయొచ్చు. సో ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి √3 + √1, ఓకే. మరి ఇక్కడ మైనస్, ఇక్కడ ఏముంది 4 - అంటే ఇక్కడ ఏమవుతుంది 3 1, ఇక్కడ 3 + 1, కానీ మైనస్ గుర్తుంది కాబట్టి √3 - √1. చూడండి ఇక్కడ మైనస్ అనేది మొత్తానికి కదా, కాబట్టి మొత్తానికి మైనస్, ఇంకొక స్టెప్ చేసేస్తే వచ్చినట్టు ఆన్సర్. ఇప్పుడు ఏమవుతుంది √3 + √1 -√3 - √1. ఇప్పుడు ఈ మైనస్ రెండింటికి గుణించాలా లేదా, గుణించాలి. కాబట్టి √3 + √1 -√3, ఎందుకు మైనస్ × ప్లస్ -√3 మైనస్ × మైనస్ ప్లస్ √1 హోల్ / √2, ఓకే. ఇప్పుడు చూడండి దేనికి గుర్తులు వేరువేరుగా ఉన్నాయి, √3కి -√3 పోతుంది, √1 మొత్తం ఏమవుతుంది 2√1, సో 2√1 / √2. √2 ఎంతలా 2 అవుతుందంటే √2 అంతేనే కదా, √2² కదా 2 అవుతుంది, లేదా పైన కింద √2 చేత గుణించినా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది √2 కాబట్టి √2 × √1 అంటే √2a ఆన్సర్ అవుతుంది. దీని యొక్క ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, √2 × √1 అంటే √1 అన్న 1 అన్న ఒకటే కాబట్టి √2 అవుతుంది ఆన్సర్, ఓకేనా. ఇలా ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు చూడండి, ఇది అప్లికేషన్ ప్రాబ్లం, ఇది 2 + √3 ఇచ్చారు, 2 - √3 ఇచ్చారు, రెండింటిని వేరువేరుగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి ఒకేసారి రాసుకున్నాం, పైన మొత్తం వాల్యూని సాల్వ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది ఈజీగా వచ్చింది, ఓకేనా. ఇలా అడగచ్చు క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ దీని మీదే, ఇదే అప్లికేషన్ మీద క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే 8 + √63 ప్లస్ 8 - √63 =? ఇది మనకు అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం అని అంటే, ఇప్పుడు సాల్వ్ చేయడానికి సింపుల్గా చూడండి ఏం ఆలోచిస్తామంటే, ఇక్కడ 2ab లేదు, ఇక్కడ కూడా 2ab లేదు. 2ab రాసుకోవాలంటే మొత్తానికి × 2 చేయాలి, అవునా కాదా. ఇప్పుడు ఆన్సర్లో డైరెక్ట్గా ఏం చేయొచ్చు √. ఇక్కడ 8 అంటే 8 2 = 16, డైరెక్ట్గా × 2 చేసేయడమే రెండింటికి, 2√63. మరి ఎప్పుడైతే పైన × 2 చేసామో ÷ √2 వేసుకోవాలి,
ఏం చేస్తున్నామంటే ఇక్కడ √2 చేత గుణిస్తున్నామని అర్థం, అవునా కాదా? ఓకే, ఇక్కడ కూడా ప్లస్, ఇక్కడ కూడా ఏమవుతుంది 16 మైనస్ 2√63 అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డివైడెడ్ బైలో √2 ఉంది. చూడండి రెండింటికి కామన్గా ఏముంది √2 ఉంది కాబట్టి ఒకేసారి వేసేస్తాం √2. పైన ఉన్నటువంటి వాల్యూ ఏంటి అని అంటే చూడండి 63 అనేది ఏ ఫ్యాక్టర్స్ అవుతుంది అని అంటే 9 7 అవుతుంది. 9 7 9 + 7 ఏమైంది 16 అయింది, సాటిస్ఫైడ్. కాబట్టి √9 + √7 అవుతుంది దీని యొక్క విలువ. ఓకే, బాగానే ఉంది. ఈ రెండింటి ఈ వాల్యూ అనేది వచ్చింది మనకు కంప్లీట్గా √9 + √7. ఈ వాల్యూతో మనకు పని లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏంటి అని అంటే ప్లస్, ఇక్కడ ఏముంది 16 మైనస్ 2√60 సేమ్ వాల్యూ కదా, కాబట్టి 9 7 ఇక్కడ కూడా 9 + 7. కానీ ఇక్కడ మైనస్ గుర్తుంది కాబట్టి √9 మైనస్ √7 అవుతుంది, అవునా కాదా? √9 మైనస్ √7 అవుతుంది, మైనస్ గుర్తుంది కాబట్టి. ఇక్కడ ప్లస్ గుర్తు రెండింటికి వర్తిస్తుంది కదా, కాబట్టి రెండింటికి వర్తించినప్పుడు ప్లస్ చేత ఏ గుర్తును గురించినా అదే గుర్తు ఉంటుంది. ప్లస్ గుర్తు అనేది మార్పుని ఇవ్వదు, మైనస్ గుర్తు మాత్రమే గుర్తులో మార్పు వస్తుంది. ప్లస్ గుర్తు కాబట్టి నో ప్రాబ్లం, యాజ్ టీజ్ వదిలేయండి. ఇప్పుడు -7కి +7కి పోతే 9 అంటే ఏమవుతుంది 2√9 అవుతుంది. 2√9 డివైడెడ్ బై √2 అయింది. √2 ఎంతలా √2లా, కాబట్టి √2 కాబట్టి √2 ఇంటూ √9. √9 వాల్యూ ఏంటి 3, కాబట్టి 3√2 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. చూడండి ఇది 3√2 3√2. ఓకేనా, అలా మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. చూడండి అంత ఈజీగా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మనం చేయగలుగుతున్నాం. ఎలా చేయగలుగుతున్నాం అని అంటే ఇచ్చినటువంటి వాల్యూ 2ab లేదు కాబట్టి దీనికి × 2 దీనికి × 2 బైలో √2, దీనికి × 2 దీనికి × 2 బైలో √2. √2 అనేది రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి ఒకేసారి రాసుకుంటాం. పైన వాల్యూని ఈ వాల్యూ వేరేగా ఈ వాల్యూ వేరేగా ప్లస్లు చేసేసి ఆన్సర్ అనేది ఫైనల్గా రాబట్టుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ మీకు అర్థమైందా లేదా అనే దాని మీద ఆధారపడే నెక్స్ట్ క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ ఈ వీడియో మీరు చూస్తారో అది ఎవరైతే స్కిప్ అవుతూ వస్తారో, ఎందుకంటే మాటిమాటికి అదే ఎగ్జాంపుల్స్ అదే టైప్ ఎగ్జాంపుల్స్ కదా, ఎందుకు టైం వేస్ట్ అని స్కిప్ అవుతూ వస్తారు కదా, మీకు ప్రాక్టీస్ అనేది లేనట్టు. ఎందుకంటే ఒకేసారి చూస్తే ఏ విషయం కూడాను వెంటనే మనకి వెళ్ళిపోద్ది, మైండ్లోకి వెళ్తుంది, బట్ అది మన ప్రాక్టీస్ అనేది అవ్వదు. అంటే మన చేతుల ద్వారా మనం చేసే పరిస్థితి రాదు. వింటే అర్థమవుతుంది బట్ మనం చేయలేము, అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏది స్కిప్ అవ్వకుండా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ అవుతూ చూస్తూ ఉంటేనే మీకు నెక్స్ట్ రాబోయే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. రాబోయే కొంచెం క్రిటికల్గా ఉన్నప్పటికీ మీకు ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ అనేది ఈ వింటేనే వస్తుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1 అంటే మీకు ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మీరు కామెంట్లో తెలియజేయండి, ఎవరెవరు చేస్తారో చూస్తాను. చూడండి √17 + 4√13 మైనస్ √17 మైనస్ 4√13. ఇది ఫస్ట్ క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ అనేది నాకు కామెంట్లో తెలియజేయాలి. సెకండ్ క్వశ్చన్ 18 + 6√5 మైనస్ √18 మైనస్ 6√5. ఈ రెండింటికి ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్లో తెలియజేయండి. వీటి యొక్క ఆన్సర్స్ అనేవి నేను చూస్తాను, ఎవరు కరెక్ట్గా చేస్తారనేది. ఓకేనా, చూడండి 17 + 4√13 మైనస్ 17 మైనస్ 4√13. ఇది 18 + 6√5 మైనస్ 18 మైనస్ 6√5. ఈ వాల్యూస్కి మీరు ఆన్సర్ అనేది ఎవరెవరు కరెక్ట్గా చేస్తారనేది నేను అబ్జర్వ్ చేస్తాను, కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఎలా అడుగుతారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ వీటికి సంబంధించి అప్లికేషన్స్ ఎలా ఇస్తారనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇంతకుముందు నేను చెప్పినటువంటి క్లాస్లో
ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ నేను ఆ క్లాస్లో వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా నేను చెప్పలేదు. మీకు చేయమని కూడా చెప్పాను, ఒకవేళ మీకు ఐడియా వస్తుందేమో ట్రై చేయమని చెప్పాను. అవే క్వశ్చన్స్ ఇక్కడ నేను తీసుకొని చెప్తాను, ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కాబట్టి. ఆ క్వశ్చన్స్ యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి చేయొచ్చు, బట్ ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఎక్కడికి తీసుకురావడం జరిగింది. ఆల్జీబ్రా అప్లికేషన్స్లో నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ అది. లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఆల్జీబ్రా అప్లికేషన్స్లో చెప్పేటప్పుడు x+1/xకి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఆ ప్రాబ్లమ్స్లో. కానీ అక్కడ నేను ఎందుకు చెప్పలేదంటే ఆల్జీబ్రా ఫార్ములాస్ అన్నీ అక్కడే మళ్ళీ మీ చేత నేర్పించడం కష్టం కాబట్టి ఎక్కడికి తీసుకొచ్చి ఈ ఫార్మేట్ రూపంలో నేను దానికి ఈజీగా చెప్తాను. చూడండి, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 5+2√6 ఏంటిది, x ఈక్వల్ టు, ఓకేనా, x ఈక్వల్ టు 5+2√6 ఇచ్చారు. అయితే మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే √x - 1/√x అడిగారు. ఇది క్వశ్చన్ సాల్వ్ చేయమని అడిగారు. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం నేను ఇవ్వడం జరిగింది. ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాను, ముందు ఈ క్వశ్చన్ చూద్దాం, తర్వాత దాని సంగతి చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎలా చేయగలము అని అంటే ఫస్ట్ x వాల్యూ తెలుసు కాబట్టి √x వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, మరి -1/√x కూడా కావాలి కదా. √x అంటే మళ్ళీ ఎలాగో కష్టపడి చేసేస్తాం, -1/√x కూడా కావాలి. ఫస్ట్ 1/x కూడా ఫైండ్ చేసేద్దాం. ఫస్ట్ x వాల్యూ ఏంటి అని అంటే 5+2√6. ఓకే, 1/x అనే విషయం వచ్చేసరికి మనం ఒకటే అబ్జర్వ్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఈ కాన్సెప్ట్ మీద డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ చేసాం, లాస్ట్ క్లాసెస్లోనే చేసాం, లాస్ట్ ఇంతకు ముందు కంటే ముందు క్లాస్ అనమాట. ఓకే, 11th క్లాస్ 11. ఓకేనా, చూడండి x ఈక్వల్ టు 5+2√6 కదా, దీని యొక్క డిఫరెన్స్ మనం చూడాలి 1/x ఇచ్చేటప్పుడు. ఎప్పుడు కూడా 1/x ఇచ్చారంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్ డెఫినెట్గా ఒకటి అవుతుంది, అయినట్టుగానే ఇస్తారు ప్రాబ్లం. ఓకేనా, సో ఇక డిఫరెన్స్ చూడండి ఒకసారి, ఈ 2 లోపలికి పంపిస్తే 4 6 చూడండి, 2 లోపలికి వెళ్తే 4 అవుతుంది కాబట్టి 4 6 24, ఇది 5 5 25, 25కి 24 డిఫరెన్స్ అంతా 1. కాబట్టి 1 అనేది డిఫరెన్స్ వచ్చింది అని అంటే ఎప్పుడు కూడా ఇలా ఇచ్చేటప్పుడు రూట్లో ఉన్నటువంటి వాల్యూస్, ఇది 25√2 ప్లస్ √24 కదా, డిఫరెన్స్ 1 వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా వచ్చింది అని అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే ఈ మధ్యలో ఉన్న 1/x అడిగితే ఈ మధ్యలో ఉన్నటువంటి సింబల్ మార్చేస్తే సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 5 - 2√6 అవుతుంది 1/x వాల్యూ. ఓకే, x తెలుసు, 1/x తెలుసు, √x 1/√x కావాలి. సింపుల్గా చేయొచ్చు. చూడండి, √x కావాలి మనకి. √x అంటే మీనింగ్ ఏంటి, దీనికే రూట్ కావాలి, అవునా కాదా, √5+2√6. చూడండి ఎంత సింపుల్, మనకి √x అడిగారు కాబట్టి దీనికి రూట్ పెట్టాం, అవునా కాదా, √x కాబట్టి √5+2√6, దీనికి రూట్ పెట్టి దీనికి కూడా రూట్ పెట్టాలి కదా. ఇప్పుడు 1/√x ఈక్వల్ టు ఇదేమైంది 5 - 2√6 కదా, అంటే మీనింగ్ ఏంటి, 1/√x అంటే √1/x అని రాసుకోవచ్చు కదా దీన్ని. ఎందుకు, 1కి రూట్ ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి. మరి దీని మొత్తానికి రూట్ పెట్టిస్తే సరిపోతుంది, అంటే దీనికి రూట్ పెట్టామంటే దీనికి కూడా రూట్ పెట్టాలి, అప్పుడు ఏమవుతుంది, √5 - 2√6. చూడండి ఎంత సింపుల్. x తెలుసు, 1/√x తెలుసు, అప్పుడు మనకు ఫైనల్గా √x తెలుసు, 1/√x తెలుసు. √x - 1/√x మనం చెప్పగలమా, చెప్పొచ్చు ఈజీగా. ఎలా చెప్పొచ్చు అని అంటే దీని యొక్క విలువ ఏమవుతుందంటే 3 × 2 అవుతుంది, 3 రెళ్ళు 6, 3 + 2 అవుతుంది. ఇది అంటే ఈ విలువ ఎంత వచ్చింది అంటే మనకి √3 + √2 అయింది. ఓకేనా, ఆ విలువ మనకు తెలిసిపోయింది. మరి కింద విలువ ఏమైంది అని అంటే దీని విలువ ఏమైంది అని అంటే 3 × 2a, ఇది కూడా 3 + 2a, సింబల్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి √3 - √2 అవుతుంది. ఓకే, మనకు అడిగింది ఏంటి, √x - 1/√x. సో ఇది మైనస్ ఇదే మనకు అడిగారు, అవునా కదా, √x - 1/√x, దాన్ని ఏమవుతుంది, √3 + √2 మైనస్ ఆఫ్ 1/√x అంటే మీనింగ్ ఏంటి, ఇది √3 - √2. చూడండి, మైనస్ అంటే మొత్తానికి వర్తిస్తుంది మైనస్. ఇలాంటి దగ్గర మీరు తప్పు చేస్తారు, సింబల్ దగ్గర చూసుకోండి. ఇది మైనస్ ఇది అంటే మీనింగ్ ఏంటి, ఇది మైనస్ ఇది అని అంటే మొత్తం మీద ఏమవ్వాలంటే మైనస్ గుర్తు రెండింటికి అప్లై అవుతుంది. కావాలంటే ఇక్కడ చేసేయండి మీరు. ఇది మైనస్ ఇది అంటే √3లోంచి √3 చేస్తే 0 అవుతుంది. ఇక్కడ √2 మైనస్ ఆఫ్ -√2 అంటే √2 + √2 2√2 అవుతుంది. అక్కడ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆలోచిస్తే ఏమవుతుందంటే √3 + √2
మైనస్ ఆఫ్ √3 ఏమవుతుంది -√3 -√3 మైనస్ ఆఫ్ -√2 +√2 √3కి పోయింది. ఫైనల్గా 2√2 మిగిలింది. ఆన్సర్ ఏమవుతుందంటే 2√2 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ 2√2. ఓకేనా? చూడండి, మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ సింపుల్గా మనం ఇంకేం చేయలేదు. ఎక్స్ తెలుసు కాబట్టి 1/x ఫైండ్ చేసాం. ఎక్స్ 1/x రెండు వచ్చేసాయి కాబట్టి మనకి √x 1/√x ఫైండ్ చేస్తాం. √x ఏమైంది √3 + √2 అయింది. 1/√x ఏమైంది √3 - √2 అయింది. సో ఇది √3 + √2 √3 - √2 √3 + √2లోంచి √3 - √2 తీసేయాలి. ఎందుకు √x - 1/√x కాబట్టి తీసేస్తే మనకి ఇక్కడ గుర్తులు మారుతాయి. కాబట్టి ఇక్కడ -√3 అయితే పోయింది. ఇది +√2 +√2 రెండు కలిపేస్తే 2√2 అవుతాయి. ఓకేనా? ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ కూడా ఇలాంటిది ఇవ్వడం జరిగింది. x = 3 + 2√2 అయితే √x - 1/√x ఇది కూడా సేమ్ ఇలాగే ఇవ్వడం జరిగింది. 1/√x సేమ్ ప్యాటర్నే ఎంత అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ లాస్ట్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది. అంటే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దీనికి ఆన్సర్ అనేది మీరు ప్రయత్నం చేయండి మీ సొంత ఐడియాస్తో అని చెప్పాను. ఓకే, అక్కడ ఆల్జీబ్రా యూజ్ చేసి చేయమని అర్థం. కానీ ఆల్జీబ్రా అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఇది ఎక్స్ తెలుసు, ఏంటంటే మరి డిఫరెన్స్ చూడండి. ఇది √9 అవుతుంది, ఇదేమవుతుంది ఈ 2 అనేది లోపలికి వెళ్తే 4 అవుతుంది కాబట్టి √8 అవుతుంది. డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి 1/x మనం ఫైండ్ చేయగలమా? చేయొచ్చు. 1/x ఏమవుతుంది 3 - 2√2 అవుతుంది. ఎందుకు గుర్తు మార్చి రాసేస్తే సరిపోతుంది డిఫరెన్స్ 1 ఉండేటప్పుడు. ఈ ఫార్మేట్ గురించి మనం కంప్లీట్గా ఒక క్లాసే నేర్చుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఎక్స్ వాల్యూ ఇది, 1/x ఇది. మనకి √x కావాలి. ఎక్స్ ఇదైతే √x ఫైండ్ చేయగలమా? చేయగలం. √x వాల్యూ ఏమవుతుంది అని అంటే దీనికి రూట్ అంటే ఏమవుతుంది 3 + 2√2కి రూట్ అవుతుంది. ఇదేమైంది 2 × 1 2 + 1 అంటే దీని యొక్క ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే √2 + √1. ఇదేంటిది √x. మరి 1/x ఇదైనప్పుడు 1/√x ఏమవుతుంది అని అంటే √. ఎందుకు దీనికి రూటు, సో √3 - 2√2. ఇప్పుడు ఏమైంది 2 1 2 + 1. సో దీని వాల్యూ ఏమవుతుంది మైనస్ గుర్తుంది కాబట్టి √3 - √1 √2 - √1 √2 - √1 మైనస్ గుర్తుంది కాబట్టి మైనస్ వేసాం. ఓకేనా? ఇంతవరకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే √x - 1/√x అడిగారు కదా. సో √x - 1/√x = ఏమవుతుందనంటే ఇది మైనస్ ఇది √2 + √1 మైనస్ ఆఫ్ √2 - √1. చూడండి, చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. మైనస్ అనేది రెండింటికి వచ్చేస్తుంది. దీంట్లోంచి ఇది తీస్తున్నాము అని అర్థం. అంటే ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీస్తున్నామని అర్థం. ఇప్పుడు ఈ మైనస్ గుర్తు వచ్చిందంటే రెండింటిలోనూ గుర్తు మారిపోద్ది. సో ఏమవుతుంది √2 + √1 మైనస్ ఇంటూ ప్లస్ -√2 మైనస్ ఇంటూ మైనస్ +√1. సో -√2కి +√2కి పోయింది. √1 2√1 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది. 2√1 అన్నా 2 × 1 అన్నా ఒకటే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. చూడండి, అంత సింపుల్గా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలిగాం. అంటే ఇక్కడ ఏం లేదు, మనం ఆలోచించాల్సిందంతా ఏంటి అని అంటే ఇక్కడ డిఫరెన్స్ 1 అయ్యింది అని అంటే 1/x ఎక్స్ వాల్యూ డిఫరెన్స్ 1 ఉంది అన్నప్పుడు ఈ రెండింటి మధ్య 1/x వాల్యూ ఏమవుతుంది అని అంటే చూడండి రూట్ల మధ్య డిఫరెన్స్ ఇది. 1/x ఏమవుతుంది అంటే ఈ రెండింటి మధ్య సింబల్ అనేది మారిపోతుంది. అప్పుడు √x ఫైండ్ చేయగలమా అంటే దీనికి రూట్ కట్టడమే. సో ఈజీగా మనం ఎలా ఫైండ్ చేయొచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చెప్పొచ్చు. ఓకేనా? ఇది అప్లికేషన్స్. అయితే ఇంకా దీని మీద అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే x = 5 + 2√6 అయితే x - 1/√x విలువ ఎంత? చూడండి, ఎంత మంచి క్వశ్చన్ ఇది. x - 1/√x అంట. చూడండి, x = 5 + 2√6 అయితే x - 1/√x అడిగారు మనకి ఇక్కడ క్వశ్చన్. చూడండి, x - 1/√x అని అంటే దీన్ని 2 రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అనంటే దీన్ని 2 భాగాలుగా విడదీసి 1 2 డైరెక్ట్గా. ఫస్ట్ డైరెక్ట్గా చెప్తాను, తర్వాత 2 భాగాలుగా ఎలా విడదీస్తామో కూడా చెప్తాను. ఓకేనా? డైరెక్ట్గా ఎలా చేస్తాం చూడండి. డైరెక్ట్గా అంటే
ఎక్స్ మైనస్ వన్ అంటే మీనింగ్ ఏంటి? ఇది -1 అవునా కాదా? ఫస్ట్ ఎక్స్ మైనస్ వన్ పైది కనుక్కుందాం, తర్వాత ఎక్స్ కనుక్కుందాం. రూట్ ఎక్స్ మైనస్ వన్ అంటే ఏంటి? పైది అంటే ఏమవుతుంది? 5 + 2√6 - 1 డివైడెడ్ బై రూట్ ఎక్స్ అంటే ఏంటి? దీనికి రూటు, అంతేనే కాదా? √5 + 2√6. ఓకే. పైన ఏమవుతుంది? 5లోంచి 1 తీస్తే 4 అవునా కాదా? ఈ రెండు సంఖ్యలే కాబట్టి తీసేయచ్చు. కాబట్టి 4 + 2√6 అవుతుంది ఇది, డివైడెడ్ బై ఇదేమవుతుంది? ఇక్కడ విడదీసుకుంటే 3 రెళ్ళు 6 కదా, 3 × 2 కదా, ఇది 3 + 2. సో ఏమవుతుంది ఫైనల్గా? √3 + √2 అవుతుంది ఇది. ఓకేనా? √3 + √2 అవుతుంది. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్ ప్యాటర్న్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. √3 √2 ఇక్కడ ఉంది, 4 + 2√6 ఉంది. ఏదైనా రిలేషన్ ఈ రెండింటి మధ్య ఉంటుందా? ఈ ప్యాటర్న్ కూడా మనం ప్రాక్టీస్ చేసాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏదైనా ఉందా అని అంటే ఉండొచ్చేమో. ఎందుకు? ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √3 ఇక్కడ √2 రెండు ఉన్నాయి ఇందులో. కాబట్టి దీన్నే కొంచెం ట్విస్ట్ చేసి రాస్తే, దీన్ని మొత్తానికి రూట్గా రాసుకుంటే √16 అవుతుంది. ఓకేనా? ప్లస్ దీన్ని లోపలికి పంపించేద్దాం, ఈ రెండింటిని లోపలికి పంపిస్తే మొత్తానికి రూట్లుగా రాద్దాం. మొత్తం అన్నీ కూడా 4 × 6 = 24, రెండు లోపలికి వెళ్తే 4 అవుతుంది కదా. డివైడెడ్ బైలో ఇక్కడ ఏముంది? √3 ఉంది కదా. √3 అంటే ఇక్కడ 3కి సంబంధించిన ఫ్యాక్టర్ ఇది కాదు కాబట్టి దీని 3కి సంబంధించి రాసుకుందాం. ఇక్కడ 2 రాద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది √2 అవుతుంది, ప్లస్ ఇది √3 అవుతుంది. ఇటు నుంచి ఎటైనా రాసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా. కాదు, ఇది √3 √2 ఇది √3. ఎందుకు 2 ఇక్కడ రాశానంటే 2కి సంబంధించింది ఇది, 3కి సంబంధించింది ఇది. కాబట్టి ఇక్కడ మీరు ఒక అబ్జర్వేషన్ చేయాలి. నేను ఆల్రెడీ దీని మీద ఒక క్లాస్ కూడా చెప్పాను. 3 × అంత ఇదైతే 3 × అంతే ఇదైతే ఆన్సర్ అదే అవుతుంది. 2 అంతలా 2 8లా, కాబట్టి √8. √2 × √8 కదా, √16 అవుతుంది. ఇక్కడ కూడా √3 × √8 కదా, √24 అవుతుంది. కాబట్టి √8. అర్థం కాలేదు, ప్రాబ్లం లేదు. ఇక్కడ √2 కామన్ తీసేయండి, సారీ √2 కాదు, √8 కామన్ తీసేయండి. √8 కామన్ తీసేస్తే √2 ఇక్కడ ప్లస్ √3 ఉంటుంది. ఎందుకు? √2 × √8 కదా, √8 కామన్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? ఫైనల్గా √2 √3 ఇక్కడ ఉంటాయి. √2కి √3కి పైన కింద క్యాన్సిల్ అయిపోతే √8 ఆన్సర్ మిగులుతుంది. ఆన్సర్ అనేది √8 అవుతుంది దీనికి. ఓకేనా? ఇది ఒక వెర్షన్. ఓకేనా? సెకండ్ ఏంటి అని అంటే ఇది ఒక మెథడ్, ఇది ఈజీ మెథడ్ యాక్చువల్గా, ఇలా ఈజీగా మనం చెప్పవచ్చు. అయితే సెకండ్ ఏంటి అని అంటే చూడండి, సెకండ్ మెథడ్ ఏంటి అని అంటే దీన్ని 2 పార్ట్లుగా విడదీయచ్చు. ఎలాగా? x/√x - 1/√x అని రాసుకోవచ్చు. అవునా కాదా? x/√x కామన్గా ఉన్నదాన్ని 2 వేరుగా రాసుకున్నాం, 1/√x అని రాసాం. ఓకేనా? ఈ √x అనేదానికి చూడండి, √x అనేదాన్ని ఎంతలా x అవుతుంది అని అంటే √xలా x అవుతుంది. కాబట్టి √x - 1/√x ఇది ఫైండ్ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్లో మనకు అడిగింది ఇదే, యాక్చువల్గా ఇండైరెక్ట్గా అడిగారు. √x - 1/√x అడిగారు, అంతే. అయితే ఏమవుతుంది ఫైనల్గా ఆన్సరు? ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్, సేమ్ ప్రాబ్లం మనం చేసాం. √x - 1/√x అడిగి ఇదే ఇచ్చేసి ఇది అడిగితే ఏంటి అనేది మనం ఆల్రెడీ చేసాం కాబట్టి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బ్రీఫ్గా చూడండి, 1/x వాల్యూ ఏమవుతుందంటే 5 - 2√6, 5 + 2√6కి 5 - 2√6కి రెండింటికి మనకు వాల్యూస్ తెలుసు కాబట్టి రూట్లో ఫైండ్ చేస్తే రూట్ ఓవర్ అవుతుంది. ఇది √3 + √2 అవుతుంది, -√3 - √2 అవుతుంది. ఎందుకు? ఒకసారి √3 ప్లస్ మైనస్. ఓకే, ఇప్పుడు ఏమైంది ఫైనల్గా దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే √3 + √2 - √3 అంటే √3కి పోయిందని అర్థం, 2√2 అవుతుంది. 2√2. అయితే మీరు అడగొచ్చు క్వశ్చన్, ఇంతకుముందు మనం ప్యాటర్న్లో చేసేటప్పుడు √8 ఆన్సర్ వచ్చింది, ఇప్పుడు 2√2 వచ్చింది, దీనికి తేడా ఏంటంటే తేడా ఏం లేదు, సేమే. దీన్ని లోపలికి పంపిస్తే √8 అవుతుంది. అవునా కాదా? 2 రెళ్ళ ఈ 2 అనేది లోపలికి వెళ్తే 4 అవుతుంది కాబట్టి √8 అవుతుంది. ఏదైనా ఒకటే, √8 అన్నా 2√2 అన్నా ఆన్సర్ అనేది సేమే. ఓకేనా? ఇలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ఈ ప్యాటర్న్కి సంబంధించి. ఈ ప్యాటర్న్లో ఇంకా అప్లికేషన్స్, చాలా టఫ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ అవన్నీ చెప్తే మీకు బుర్ర పిచ్చి అయిపోతుంది కాబట్టి అంత లెవెల్ వరకు కూడా నేను చెప్పట్లేదు. వీలైతే నేను ఒక క్లాస్ని హై లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసుకొని దీనికి సంబంధించి ఉన్నాయి చాలా హై లెవెల్. ఇంతకుముందు వాటికి సంబంధించి నేను హై లెవెల్ అన్నీ చెప్పేశాను, ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. బట్ దీనికి సంబంధించి హై లెవెల్ అనేది ఒకే క్లాస్లో అవ్వట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఇంకో క్లాసు వీలైతే తీసుకొని నేను హై లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేసేసి చెప్పేస్తాను. ఎందుకంటే ఎస్ఐ ఎగ్జామ్స్లో మీకు వీలైనంత హై లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ
చాప్టర్కి సంబంధించి కూడాను ఎస్ఐకి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాగా హై లెవెల్ థింక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి దానికి కూడా కాన్సెప్ట్ని హై లెవెల్లో మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకుంటారు, బట్ అంతా నేర్చుకోవడంలో తప్పలేదు. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ చూద్దాం. వీలైతే దీనికి హై లెవెల్స్ కంటిన్యూ చేద్దాం, లేదనంటే నెక్స్ట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం.